చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ వంటలను మనకి పరిచయం చేసి ఆహా అనిపించే రుచులు, లొట్టలేసే వంటలను మనకి అందించిన ఈటీవీ అభిరుచికి 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఎవరో తెలుసా? సింగర్ శ్రీ చందన. సో లెట్స్ వెల్కమ్ శ్రీ చందన. హాయ్ శ్రీ చందన. హాయ్ స్వీటీ. ఐఎమ్ సో హ్యాపీ శ్రీ చందన మన కోసం యంగ్ షెఫ్కి వచ్చి హ్యాపీగా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు, ఛానల్ యానివర్సరీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ టూ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. వెల్కమ్. ఈరోజు మా ఈటీవీ అభిరుచి 9th యానివర్సరీ అనమాట. కంగ్రాచులేషన్స్ ఈటీవీ అభిరుచి ఫర్ 9th యానివర్సరీ. ఎస్. సో ఇప్పుడు శ్రీ చందనని సింగర్ శ్రీ చందన అనాలా, లాయర్ శ్రీ చందన అనాలా? ఎక్కడ ఏదనాలా అక్కడ అనాలి. సో ఇప్పుడు షెఫ్ చందన అనాలా? అను, ఏముంది? ఇంత మల్టీ టాస్కింగ్ చేస్తున్నావు నువ్వు. ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి కదా, అన్నీ నువ్వే చేస్తాయి కదా. ఇప్పుడిప్పుడే కష్టపడాలి కదా ఏదైనా చేయాలి అంటే. అవును, కరెక్టేలే. ఈరోజు షెఫ్, లాయర్ కమ్ సింగర్ ఈరోజు మనని ఫుల్ ఎంటర్టైన్ చేసేయబోతుంది. సో నువ్వు ఫస్ట్ సింగర్ అయ్యాక లాయర్ అయ్యావు కదా, సో ఫస్ట్ సింగర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ తో స్టార్ట్ చేసేసి తర్వాత కుకింగ్ చేస్తూ నీ లాయర్ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే? సో యానివర్సరీ స్పెషల్ కోసం ఒక స్పెషల్ సాంగ్ పాడేస్తాం మా కోసం. ఎస్, నేను ఇళయరాజా గారి కంపోజిషన్లో ఒక సాంగ్ పాడతా. మన ఈటీవీ అభిరుచి కదా, సో అందరి ప్రేక్షకులందరికీ ఒక ఇళయరాజా గారి మెలోడీ. నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజా కట్టి, గుట్టుగా సింటే కొట్టి, వడ్డాణాలే వంటికి పెట్టి, తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి, కొప్పున పెట్టి, పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి, చీకటింత దీపమెట్టి, చీకు చింత పక్క నెట్టి, నిన్ను నాలో దాచిపెట్టి, నన్ను నీకు దోచిపెట్టి, పెట్టు పుతావత్తి చిట్టంకి, చేపట్టినాడి కూసే వల్లంకి, పెట్టేది మూడే ముళ్ళం, నువ్వు పుట్టింది నా కోసమమ్మి, ఇక నీ సొగసు నా వయసు పీనుకొనే ప్రేమలలో యమహోని యమాయమ అందం, జలరేగింది గాదిగా తాపం, నమహోని ఝమా ఝమా వాటం, సుడిరేగింది ఎడపెడా తాళం. సూపర్ హై పిచ్ లో ఉంటది కదా సాంగ్, ఎలా మేనేజ్ చేస్తావు? ప్రాక్టీస్ చేసి చేసి నాకు అలా హై పిచ్ అలవాటు అయిపోయింది. ఓకే, నీకు హై పిచెస్ సాంగ్స్ ఇష్టమా, లో పిచెస్ సాంగ్స్ ఇష్టమా? నాకు ఫాస్ట్ బీట్ సాంగ్స్ అంటే ఇష్టం. అంటే అలాంటి పరిగెడుతూ ఉండాలి నాకు. అదే. ఓకే, సో అలాంటి పాట కూడా ఒకటి పాడుకుందాం, కాకపోతే తర్వాత. సో ఇవాళ ఛానల్ యానివర్సరీ కదా, మనం ఒక స్పెషల్ రెసిపీ చేసుకోవాలి కదా. మరి అవును కదా, మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్. మరి లేట్ చేయకుండా ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, పాలు, కస్టర్డ్ పౌడర్, క్రీమ్, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్, రోజ్ సిరప్, వెనిలా ఎసెన్స్. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ చందన? ఎస్, షెఫ్ చందన. సో ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్యాన్ తీసుకుందాం, మిల్క్ తీసుకుందాం. ఓకే. సో మనం ఇందులో 1.5 బౌల్ మిల్క్ వేసుకున్నాం. Yes. ఇప్పుడు ఈ హాఫ్లో మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం, సో దట్ లంప్స్ ఫామ్. సో ఇందులో మనం కలుపుకున్నాం కదా, ఇట్లా లంప్స్ ఫామ్ అవ్వద్దు అనమాట. నెక్స్ట్ మనం దీంట్లోకి ఇది పౌడర్ షుగర్ పౌడర్, ఇది కొంచెం థిక్ అయ్యే వరకు మనం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. ఓకే, సో కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ప్రొఫెషన్ ఎలా ఉంది లాయర్ శ్రీ చందన? ప్రొఫెషన్ బాగానే ఉంది, ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇంకా హోప్ఫుల్లీ ఎన్నాళ్ళు ఉంటుంది ఇంటర్న్షిప్? ఇంకో 1 year ఉంటుంది అనుకుంటా. ఇంకో 1 year చేస్తాను, దాని తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చేసేది కూడా ప్రాక్టీసే, కాకపోతే కంప్లీట్గా దిగలేదు నేను ఇంకా.
ఎందుకంటే సింగింగ్ మేనేజ్ చేస్తూ ఇది మేనేజ్ చేయడం అంటే నువ్వు కంప్లీట్గా వెళ్తే సింగింగ్ ఏమైపోతుందిరా? సింగింగ్ కూడా చేస్తాను, కానీ అప్పటికి ఆఫర్స్ వస్తే ఒకవేళ వదులుకోద్దని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది వెనిలా ఎసెన్స్ ఒక 2 drops. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం మనం సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో చేద్దాం. కొంచెం కొంచెంగా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. సో మనం కస్టర్డ్ని బౌల్లోకి తీసేసుకున్నాం కదా, తీసేసుకున్నాక మనం బ్రెడ్ స్లైసెస్ని కస్టర్డ్లోకి యాడ్ చేయాలి. ఓకే, సో హాఫ్ హాఫ్ నెక్స్ట్ దీని మీదకి మనం క్రీమ్ యాడ్ చేసుకుందాం. అంటే బ్రెడ్ అంతా కవర్ అయ్యేటట్టు వేసుకోవాలా? ఎస్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక లేయర్ కస్టర్డ్ వేసుకుందాం. సో ఇది మనం కస్టర్డ్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక మనం ఇప్పుడు దీన్ని గార్నిష్ చేద్దాం. సో ఇవి డ్రై ఫ్రూట్స్, దీనిపైన మనం రోజ్ సిరప్ నీ ఫేవరెట్ కదా? అంటే ఫుడ్ ఈజ్ ఫేవరెట్, అందుకనే అభిరుచిలో ఉన్నా. రోజీగా స్వీట్గా ఉంటావు, నీకే రోజ్ సిరప్. సో ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయింది. సో ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది స్వీటీ. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మా శ్రీ చందన చేసిన ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, పాలు, కస్టర్డ్ పౌడర్, క్రీమ్, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్, రోజ్ సిరప్, వెనిలా ఎసెన్స్. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పంచదార పొడి వేసి దగ్గరకు వచ్చే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో కస్టర్డ్ వేసుకుని బ్రెడ్ స్లైసెస్ ని ముక్కలుగా చేసి వేసుకుని దానిపై మరొకసారి కస్టర్డ్ లేయర్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఇంకా రోజ్ సిరప్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ టేస్టీ ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ రెడీ. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో టేస్ట్ చేయకముందు మా శ్రీ చందన తర్వాత ఫ్యూచర్లో ఫుల్ బిజీ అయిపోతుంది. తర్వాత ఎప్పుడు దొరుకుతుందో ఏమో కానీ ఈ లోపల నీతో ఇంకోసారి పాట పాడించేసుకోవాలి. ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం, బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం, ఊపిరే నీవుగా, ప్రాణమే నీదిగా, 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. వావ్, సో స్వీట్. థ్యాంక్ యూ. సో ఇది నువ్వు నెక్స్ట్ టైం వచ్చే వరకు ఇదే ఇలా మోగుతూ ఉండాలి నా బ్రెయిన్లో. దట్స్ స్వీట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఒక అద్భుతమైన పాట పాడేసినందుకు. మరి లేట్ చేయకుండా నువ్వు చేసిన స్పెషల్ రెసిపీ టేస్ట్ చేసేద్దామా? ఎస్, టేస్ట్ చేసేద్దాం. మీ పాటలాగా చాలా స్వీట్గా ఉంది, చాలా డెలిషియస్గా ఉంది, ఫుల్ క్రీమీగా అనిపిస్తుంది. అండ్ విత్ క్రీమ్ అండ్ కస్టర్డ్ వల్ల చాలా స్వీట్గా అండ్ క్రీమీగా ఉంది. అండ్ బ్రెడ్ అలా సాఫ్ట్గా డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే
ఇట్స్ అమేజింగ్. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించి నా కోసం పాటలు పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. చూసారు కదా ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ శ్రీ చందన చేసిన కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.